ఫిష్ వెంకట్ గారితోని మీకున్నటువంటి అనుభవం కానీ లేకపోతే బాండింగ్ కానీ ఏ విధంగా ఉండేదన్న? ఒక ఫ్యామిలీ నంబర్, మాకు ఇండస్ట్రీలో ఒక గురువు లాంటి వాడు. మేము ఆయనను చూస్తే ఆయన డైలాగ్తోనే ఆ డైలాగ్ ఒక సినిమాలో మేము ఆ డైలాగ్ కొడితే మాకు ఒక 10 సినిమాలు వచ్చినాయి. మేము ఒక 500 రూపాయలు తీసుకుంటూ వాళ్ళం. ఇప్పుడు 15,000 ఆర్టిస్టులు ఏమైనానంటే ఒక నర్సింగ్ యాదవ్, ఒక ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని గొంతు తీసుకొని మా ఆకారాలు అలానే ఉంటాయని మాకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. అన్న, మీరు ఇంతమంది గ్యాంగ్ ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఫిష్ వెంకట్ గారు అంటున్నారు. సో మరి అలాంటి ఒక తోడుని మీరు కోల్పోయారు. ఈ రోజు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భువనగిరిలో గుట్ట ఉన్నదా, గుట్ట లేదని అంత బాధ ఉంది. అంత మాకు భువనగిరి గుట్ట అంత దైనం ఉండే ఆ బాధ అయితే మాకు 100% ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డైరెక్టర్ని ఎలా కలవాలి, ఈయన తీసుకోపోయి ఒక డైరెక్టర్ కలిసి మా తమ్ముళ్ళలో కూడా చెప్పు డైరెక్టర్ని అడగడము చాలా మాకు ఇండస్ట్రీలో పెద్ద లోటు. మీకు గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ఒక మంచి ఫేమ్ వచ్చిన పేరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీరు అన్నం తినడానికి కూడా ఆయన పిలిచి మరీ పెట్టారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఈ విషయం అనేది ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకోవచ్చా? మీరే తీసుకెళ్లారు, మేము కాదు, మీరే తీసుకెళ్లారు. వాళ్ళకి ఎరికే అయింది. వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. అంజలి అమ్మ బాగలేదు, వాళ్ళు అపోర్ట్లో ఉన్నారు. చిరంజీవి సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే ఇట్లా ఉన్నారు సార్ అంటే వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేము. కార్యక్రమం అయితే అయిపోయింది అన్నయ్యాక మా వదిలిని తీసుకెళ్ళి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, ప్రభాస్ దగ్గరికి వెళ్తాము. ఏదైనా ఒక విధంగా వాళ్ళకి సాయం చేస్తే ఈ పేరు చెప్పి మీరు దేవుని లాగా విషయాన్న లోటు లేకుండా ఆయన బతుకుతుందని మా గబ్బర్ సింగ్ టీమ్ రిక్వెస్ట్. అట్లానే వివి వినాయక్ గారి సినిమాలు ఉన్నాయి కదా, సో అందులో చాలా మంది హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో అన్న పనిచేసారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ కానీ ఆయన్ని కాపాడేదానికి రాలేదా స్టార్ హీరోల దగ్గర నుంచి? అంటే కొన్ని ఛానళ్ళల్లో ఆ రిపోర్ట్ వల్ల కొంతమంది ఇన్ని లక్షలు వచ్చినాయి అని వల్ల పెద్ద పెద్ద దాతలు కూడా ముంగరు రాలేకపోయినాయి. ఈ వినాయక గారు కూడా మా వదినమ్మని తీసుకుపోయి ఆయనను కూడా అడుగుతాం. కంపల్సరీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసారు. ఫస్ట్ పడగా ఇలా ఫిష్ వెంకట్ నాకు పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పి ఆడ నుంచి గబ్బర్ సింగ్ టీం కాదు మా అన్నకు ఆ తోడగొట్టు చిన్న దాంట్లోనే పెద్ద పేరు వచ్చింది. 100% జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా మీ ఛానల్ తరం నుంచి చూడాలి, హెల్ప్ చేయాలి మా వదినకి అని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఒకటన్నా, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి ఇండస్ట్రీలో నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న చాలా బ్రదర్గా చూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ తర్వాత అలా చూసుకునే వాళ్ళు ఆదరించే వాళ్ళు మాకు అటు కనిపిస్తలేదు అన్న. ఫస్ట్ అయితే మా గురువు సిఆర్ అన్న మాకు ప్రతి షూటింగ్లో చెప్తుండే ఇట్లా చేయరా అట్లా చేయరా అని. అలాగే చూసి అన్నలో కోల్పోయినాము. నర్సింగ్ అయినప్పటికీ మాకు ఫిష్ వెంకట్ అన్న. ఈ ముగ్గురు కన్నా ఇంకా మాకు అలాంటి లోటు తీసుకోవాలి ఇంకా లేదు, దొరకలే. ఇంకా దేవుడిని నమ్ముకొని ముందుకెళ్తాం.